పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ సరైన అవగాహన లేక లాస్ అయిన వాళ్ళు చాలామందిని చూస్తూనే ఉన్నాం. కానీ మన కోసం 4 years నుంచి ట్రేడింగ్ అకాడమీని రన్ చేస్తూ అందరికీ ట్రేడింగ్ కోర్సెస్ చెప్తూ మీరు కూడా బెనిఫిట్స్ పొందొచ్చు అని చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ ఫౌండర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ట్రేడింగ్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేస్తారు మీరు, దాని గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. మా ట్రేడింగ్ అకాడమీ అంటే ఏంటంటే, నేను దాదాపు 20 years ఎక్స్పీరియన్స్ నాకు ఈ స్టాక్ మార్కెట్లో. సో ఎన్నో ఒడిదడుకులు ఫేస్ చేసాం. సో టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ క్షుణ్ణంగా కావాలి. అసలు ఒక మార్కెట్ని ఒకటి అనలైజ్ చేసామంటే యాక్యురసీ ఎక్కువ ఉండాలి. దానికి ఒక పద్ధతి ఏంటి, అసలు ఒక పర్ఫెక్షన్గా ఇప్పుడు ఎందుకంటే ఏదో ఇన్వెస్ట్ చేసాం పెరిగామని కాకుండా నిజంగా దీనిలో ఒక టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ వే ఉందా అంటే మనం కూడా అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఇది చాలా పెద్దవాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కోట్లు వాళ్ళే లీడ్ చేస్తారా, నార్మల్గా ఒక 5-6 లక్షలు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండే మనం ఒక ప్రొఫెషనల్ లాగా దీన్ని తీసుకోవచ్చా అని నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. సో వాటన్నిటికీ నేను ఆన్సర్ తీసుకుంది. అసలు ముందు మనం సంపాదిద్దాం దీనిలో అని కెరీర్గా తీసుకున్నాను. సో తీసుకొని నేను ఒక సీరియస్గా చాలా బుక్స్ రిఫర్ చేసాము. ఇప్పుడు ఆ టైంలో మేము 20 years అంటే లాస్ట్ 10 years అంటే ఎవరు అంత బుక్స్ ఉండవు, న్యూస్ లేవు. బట్ వీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ వచ్చింది. సో తర్వాత ఏంటంటే ఆ ప్రాసెస్లో ఎన్నో లాసెస్ ఫేస్ చేశాను నేను కూడా. తెలిసి ఆప్షన్స్ అని, ఫ్యూచర్స్ అని, ఈక్విటీస్ అని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇవన్నీ. సో అలా చేసి అన్నిట్లోనూ ఫెయిల్యూర్ ఫేస్ చేసాను. తర్వాత వాటిని ఎలా సక్సెస్గా మార్చుకోవాలనేది నేను చూసుకొని నేను జీవితాన్ని ఏం చేశానంటే దీని మీద పెట్టి ఒక స్టేజ్ని ఒక వరస్ట్ ఫెయిల్యూర్స్ నుంచి కూడా అత్యద్భుతంగా నేను ఇవాళ నిలబడ్డాను, సక్సెస్ అయ్యాను. అప్పుడు తర్వాత అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాలాగా ప్రతి వాళ్ళు జర్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వర్క్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్యాసివ్ ప్రొఫెషన్ లాగా తీసుకొని అలాగే యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దామని నేను గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ అని 4 years బ్యాక్ స్టార్ట్ చేశానండి. సో ఇదేంటంటే ఎక్కువ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. నిజాంపేట మా ఆఫీస్ వచ్చి నిజాంపేట రాఘురెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది 4 years నుంచి స్టార్ట్ చేసాం మేము. ఇటు మీడియాలో వస్తున్నాం కాబట్టి సో ఇది రెగ్యులర్గా ఎవరికంటే నిజంగా ఇందులో డబ్బు ఉందా, సో నేను ఫెయిల్ అవుతున్నాను, దీనిలో మనీ కావాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా తెలియనప్పుడు మనం టీచర్ దగ్గరికి వెళ్తాం, నేర్చుకుంటాం, ఏ సబ్జెక్ట్ అయినా అంతే కాదు. సో ఇందులో ఏంటంటే దీనిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ 2020 నుంచి కూడా మన విజన్ మారింది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చని. ఒకప్పుడు ఏంటంటే లాస్ట్ 2020 బిఫోర్ అంతా కూడా మన పెద్దవాళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక పెద్ద జోదము, మనం గ్యాంబ్లింగ్ అన్నీ ఒక నెగిటివ్గా ఉండి దాన్ని చాలా సంవత్సరాలు కొట్టిపారేశారు. అదొక భూతం లాగా చూసేవాళ్ళు, మనకు తెలియదు ఎందుకు అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసాక మన చేతిలో మన కళ్ళ ముందు ట్రేడ్స్ రావటం, ఎప్పుడైతే మొబైల్ ట్రేడింగ్ వచ్చిందో అప్పుడు మనకేంటంటే మన చేతిలో ఉంది. ఎందుకంటే అదివరకు ఆపరేషన్ అంతా కూడా ఒక అన్ఆర్గనైజ్డ్ వేలో ఉండేది. ఇప్పుడు అంతా ఈజీగా ఉంది. ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం, బై చేసుకోవటం, సెల్ చేసుకోవటం, అది ఈజీ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి క్లారిటీ వచ్చింది. సో ఇది కూడా ఒక అన్నిటిలాగానే ఇది కూడా మన ఒక బిజినెస్ లాగానే అని ఆలోచన జ్ఞానం వచ్చింది. అయితే ఏంటంటే ఇంకా మనకి రావాల్సింది ఏంటంటే దీనిలో డబ్బులు ఉన్నాయి, అది తీసుకోవటం ఎలాగో తెలియాలి. అది తెలియక మనం చాలా లాసెస్ అవుతున్నాం. సో వాళ్ళందరి కోసం ఏంటంటే మేము ఇది అకాడమీ అది స్టార్ట్ చేస్తాం. సో మీకు ఈ అకాడమీ నుంచి, గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి మనము ఏ కోర్సెస్ మనం చూడొచ్చు సార్? కోర్సెస్ ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే సపరేట్గా పెట్టాను మేడం. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలా కాదు, మొత్తం కాంప్రహెన్సివ్గా ఒకటే కోర్సు విచ్ ఈజ్ ఆల్ అసెట్ క్లాసెస్ చెప్దామని మేము ఇప్పుడు ప్లాన్ చేసి, ఎందుకంటే ఒకసారి ఇది అలా కాకుండా ఒక పర్సన్కి అన్నీ కావాలి అని చెప్పి మేము ఏంటంటే ఇది 2 months పెట్టుకున్న ఎక్స్టెన్షన్, డైలీ 1 hour. ఇప్పుడు న్యూ బ్యాచ్ రేపు మండే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30 to 8:30 క్లాసెస్. దీనిలో ఏం చెప్తామంటే మీకు బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్ ఎలా వచ్చింది, అసలు ఈక్విటీ అంటే ఏంటి, అక్కడ నుంచి బేసిక్ మొదలుపెట్టి ఈక్విటీస్లో మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫ్యూచర్స్, ఆప్షన్స్,
డీప్గా చెప్తాం. తర్వాత టెక్నికల్ అనాలిసిస్, మేజర్గా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అవును సార్. సో దానిలో 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ముందు అసలు మనకి ట్రెండ్ అర్థమైతేనే ఆ ట్రెండ్తో పాటు ఉంటే మనీ వస్తుంది. చాలామంది అనుకుంటారు డబ్బు ఉన్నంత మాత్రాన ఇక్కడ డబ్బులు రావు. సో మనం ట్రెండ్ అర్థం చేసుకొని ఆ ట్రెండ్తో పాటు మనం వెళ్తేనే డబ్బులు వస్తాయి. సో అన్ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా ట్రెండ్కి అగెనిస్ట్ ఉంటారు. సో ఎప్పుడు లాస్ అవుతుంటారు. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంటేనేమో సెల్లింగ్లోకి వెళ్తాం, మార్కెట్ బయింగ్ డౌన్ అవుతుంటే బై చేస్తుంటాం, బట్ ఈ లూజ్ ఆల్వేస్. దానికి ఏంటంటే సొల్యూషన్ మనం నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని చూడాలి అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చూడాలంటే మనకి ఆ ట్రెండ్ అనేది తెలియాలి. దానికి ఇండికేటర్స్ పెట్టుకోవాలన్నమాట. వాటిల్లో ఏంటంటే మూవింగ్ యావరేజ్, ఎంఏసిడి, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్స్ ఇవన్నీ చెప్తాం మీకు డీటెయిల్డ్గా. ఆ తర్వాత ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. సో ఫండమెంటల్గా ఏంటంటే అసలు ఆ కంపెనీ ఏంటి, ఏ సెక్టర్లో ఉంది, ఏం ప్రోడక్ట్ చేస్తుంది, తయారు చేస్తుంది, అసలు వాటిలో కాంపిటేటర్ ఎవరున్నారు అనేది మనకు నాలెడ్జ్. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫండమెంటల్లో మెయిన్ బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి. దానిలో అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, వాటిలో అసలు కంపెనీలో ప్రాఫిట్స్ ఉన్నాయా, వెల్త్ క్రియేట్ అవుతుందా, కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేస్తుందా, తర్వాత ఈపీఎస్ రేషియోస్ ఇవన్నీ వస్తాయి. సో ఈ రెండు చెప్తే మీకు అసలు స్టాక్ మార్కెట్లో రైట్ స్టాక్ని పిక్ చేసే నాలెడ్జ్ మీకు వస్తుంది. ఓకే. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ చెప్తాం. మ్యూచువల్ ఫండ్స్లో టార్గెట్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే పర్ ఎవర్ మ్యూచువల్ ఫండ్స్, వాటి గురించి డీప్గా. ఆ తర్వాత ఎంసీఎక్స్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఈ మూడు కూడా మంచి మూమెంట్ వస్తున్నాయి. వాటిలో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ చెప్తాం. ఆ తర్వాత ఈటీఎఫ్స్, బాండ్స్. సో దీంతో ఏమవుతుందంటే కంప్లీట్ అసెట్ క్లాసెస్ మొత్తం క్లియర్గా వస్తుంది. సో ఇది అందుకే 2 months తీసుకున్నాం. తర్వాత డైలీ మేము చేసే ట్రేడ్స్ అడ్వైజరీ మీకు ఇస్తాం అనమాట. సో దట్ మీరు కూడా మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రేడర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మీకు లైవ్ మార్కెట్లో థియరీ చెప్తాం, మళ్ళీ లైవ్లో కూడా చూపిస్తాం. ఓకే. అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఎప్పుడైనా ఏంటంటే ఇప్పుడు సపోర్ట్ చెప్పాను అనుకోండి, ఆ సపోర్ట్ అక్కడ కనపడాలి. ఊరికే థియరీ అందరం చెప్తాం కానీ ప్రాక్టికల్గా చూపించాలి. మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి దాంట్లో లాస్ వస్తుందా, మనకు గెయిన్ అవుతున్నామా అనేది కూడా డైరెక్ట్గా లైవ్లో లైవ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీరు కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. సో మీకు 1-2 సార్లు చెప్తుంటాం, మెటీరియల్ ఇస్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాం, సో ఇవన్నీ ఇస్తాం. ఓకే. మెటీరియల్ ఎలా ఇస్తారు సార్? ఎన్ఎస్సి టెక్నికల్ మెటీరియల్ ఉంది, అలాగే మేము ప్రిపేర్ చేసిన మెటీరియల్ కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది. ఓకే. సో ఆ రెండు ఇస్తాం మీకు. పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తాం, అది ప్రింట్ తీసుకోవచ్చు, ఒక 200-300 రూపీస్ అవుతుంది అంతే. అలా చేసుకోవచ్చు. మనకి దీనికి సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా సార్? టెక్నికల్ కోర్స్ రాయొచ్చు. ఇక్కడ ఒకటి మేడం, ఇప్పుడు ఏంటంటే మనందరం కూడా ఇది ప్రొఫెషన్ కావాలి కాకుండా దీనిలోంచి మనీ సంపాదించాలి. సో మనీ సంపాదించడం ఇంపార్టెంట్ కదా. టెక్నికల్ చేయాలంటే బిలో 25-30 పీపుల్ ఉన్న వాళ్ళకి టెక్నికల్గా చేసి సర్టిఫై చేసి జాబ్ ఓరియంటెడ్గా అది ఒక కానీ మనం ఇప్పుడు 30-35 years వచ్చాక ఆల్రెడీ మన ప్రొఫెషన్ వేరే ఉంటుంది. దీనిలో ఏంటంటే మీకు దీని నుంచి మనం ఎలా సంపాదించుకోవాలి, హౌ టు యూజ్ దిస్ నాలెడ్జ్ ఫర్ మేకింగ్ మనీ, అది మనకి ఇంపార్టెంట్. సో అది కూడా యాజ్ ఎ ఇన్వెస్టర్, ఆ ట్రేడర్ మనకి నాలెడ్జ్ లేకుండా వెళ్ళి దాంట్లో దూకేసి ఎలా స్విమ్ చేయాలో తెలియకపోకుండా స్విమ్మింగ్ నేర్చుకొని వెళ్తే బెటర్ కదా అని ఒక నాలెడ్జ్ గెయినింగ్ లాగా అనుకుంటాం. యా సార్. సో మనకి ఇది ఆన్లైన్ కోర్సా లేకపోతే ఆఫ్లైన్ కోర్సా, ఎలా ఉంటుంది? ఇదేంటంటే బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఇదే టైమింగ్ అండి, 7:30 to 8:30 ఈవినింగ్ ఈ బ్యాచ్కి. అయితే మీకు ఏంటంటే ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఎటు గూగుల్ మీట్లో చెప్తాం అనమాట. సో ఆన్లైన్లో గూగుల్ మీట్లో చెప్తాం. తర్వాత మేము ఒక 1 hour చెప్పాక మా స్టాఫ్ ఉంటారు, మీకు ఇంకొక 1 hour వాళ్ళు మళ్ళీ అసిస్టెన్స్ చేస్తారు, ప్రాక్టికల్ చేపిస్తాం ఆన్లైన్ వాళ్ళకి. ఆఫ్లైన్లో ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి మా ఆఫీస్లో వచ్చి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ ఆఫ్లైన్లో మా స్టాఫ్ ఉంటారు, మేము ఉంటాం, ఇటు సపోర్ట్ చేస్తుంటాం. సో ఆన్లైన్ వాళ్ళు కూడా కంపల్సరీగా 1 hour ఎక్స్ట్రా ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు అటు ప్రాక్టికల్ ఇటు థియరీ రెండు వింటారు కాబట్టి మీరు ఏమి తేడా ఉండదు, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఎవరైనా కానీ సక్సెస్ అయ్యేదాకా మిమ్మల్ని వదిలిపెట్టాం. సో మీరు మా దగ్గర నేర్చుకోవచ్చు. అయితే ఇంకోటి కూడా ఆఫర్ ఏమి ఇస్తామంటే ఒక బ్యాచ్లో మీకు అర్థం కాలేదు లేదా గ్యాప్ వచ్చింది, ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓ నైస్ సార్. ఇది అందరికీ రాదు, ఆ ఆపర్చునిటీ ఎవరికి రాదు. మిస్ అయితే ఇంకా మిస్ అయినట్టే, ఏం అర్థం కాదంటారు. బట్ మేమేంటంటే మీ సక్సెస్ మా సక్సెస్ కాబట్టి, సో మీకు ఏంటంటే ఒక బ్యాచ్లో మిస్ అయ్యారు లేకపోతే రాలేదు, ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో మీరు సక్సెస్ అయ్యేదాకా మేము సపోర్ట్ చేస్తాం.
ఇంకా ఎలాంటివి ఆఫరింగ్ ఇస్తున్నారు సార్ దీన్ని? ఇంకా మేము ఏంటంటే సపోజ్ మా దగ్గర సార్ మీకు ట్రైనింగ్ తీసుకునేంత టైం లేదు, మాకు వేరే ఆపర్చునిటీ ఇంకేముంది అంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ ఉంది మాకు. ఓకే. సో అడ్వైజరీలో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మనం బ్లైండ్గా ఏదో ఒకటి చేస్తున్నాం, డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి కొంటున్నాం అమ్ముతున్నాం, లాసెస్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఒక ప్రొఫెషనల్గా అడ్వైజరీ ఇస్తాం. షార్ట్ టర్మ్ అవ్వచ్చు, మీకు లాంగ్ టర్మ్లో అవ్వచ్చు, ఇస్తాం మీకు. డైలీ ఒక 2 అడ్వైజర్స్ వస్తుంటాయి. దానిలో ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ ఈ 3 ఉంటాయి కాబట్టి అసలు ఎంత పోతుంది, ఎంత వస్తుంది, సో వాటి మీద ఒక క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి అవి చేసుకుంటే ఏంటంటే మీకు మంచి ప్రొఫెషనల్గా మీకు గ్రోత్ ఉంటుంది. సో 1 year మాతో ఉంటే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అలాగే మార్కెట్ అప్డేట్ కూడా ఇస్తుంటాం, ఏం జరుగుతుంది మార్కెట్స్లో ముందు. అది ఇంపార్టెంట్. ఏదైనా న్యూస్ వచ్చింది, మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి. సో ఏంటంటే మీతో ఒక సపోర్ట్ పర్సన్ ఉండి, అంటే మనం ఇప్పుడు ఏదైనా గైడెన్స్ లాగా ఒక వెల్త్ డాక్టర్ లాగా, హెల్త్ డాక్టర్ ఎలాగో చెకప్, అలాగే వెల్త్ డాక్టర్ ఉన్నా, అలాగే మీ పోర్ట్ఫోలియో ఉంది, మీకు స్టాక్స్ ఉన్నాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్, వాటి రివ్యూ కూడా మేము ఇస్తూ ఉంటాం. అలాగే ఈ అడ్వైజరీ అందరికీ కూడా ఏంటంటే ఎవ్రీ మండే 9:30కి మీకు ఒక డైరెక్ట్గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ వీక్ ఏం చేశారు, అవన్నీ ఏం చేశారు అనేది మనం ఒక ఓవర్ వ్యూ చేసుకుంటాం. సో ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేసి మీరు ఏం చేశారంటే ఆ పర్ఫార్మెన్స్ రివ్యూ చేపిస్తాం. కాబట్టి దానివల్ల మనకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది కాకుండా ఏంటంటే ఇంకోటి, మీకు అసలు టైం లేదు, మనీ ఉంది, ఏ డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి టైం ఉండదు, మనీ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే యాజ్ పర్ ఆర్బీఐ మన సెబీ రూల్స్ ప్రకారం ఫండ్ మేనేజ్మెంట్ అని ఉంది. అంటే మా పర్సన్ ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఫోన్ చేసి, మాది మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ అనమాట, మేము అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ట్రేడ్స్ అవి ఉన్నాయండి అది టార్గెట్ స్టాప్ లాస్ చెప్పి చేపిస్తుంటాం. దాంతో ఏమవుతుందంటే అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటనేది, ప్లస్ ఇటు మనీ కూడా రొటేట్ అవుతుంటాయి. అలా వాళ్ళు వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది సార్ కోర్స్ డ్యూరేషన్? 2 months అండి కోర్స్ వచ్చి. 2 months ఉంటుంది. 2 months డైలీ 2 hours అనుకోవచ్చు. అవునండి, ప్రాక్టికల్స్ అండ్ థియరీ కలిపి 2 hours అనుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్గా మేము చెప్పేది. అంటే మా సైడ్ నుంచి ఏంటంటే అటు మీరు నేర్చుకుంటాను, టెక్నికల్గా మీలాగా అవుతానంటే మేము సపోర్ట్ చేస్తాం ట్రైనింగ్. లేదు సార్ అడ్వైజరీ ఇవ్వండి, మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉందంటే అడ్వైజరీ సర్వీసెస్. లేదు మా దగ్గర మనీ ఉంది, మీరు మాకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తూ మీరు ట్రేడింగ్ అది చేయించారంటే ఫండ్ మేనేజ్మెంట్ ఉంది. మూడిట్లో ఏదైనా కానీ మీకైతే మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి. అది కూడా ఓవర్ లాంగ్ పీరియడ్లో మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే సార్. గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ఇది ఎక్కడ ఉంది? కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఒకసారి చెప్తారా సార్? ఇది వచ్చి నిజాంపేట అండి, హైదరాబాద్. కూకట్పల్లి పక్కన హైదరాబాద్ జేఎన్టీ దగ్గర నిజాంపేట ఉంది. రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ అని దాని బ్యాక్ సైడ్, ఫ్లాట్ నెంబర్ 51, రోడ్ నెంబర్ 3, సెకండ్ ఫ్లోర్, ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, 5,90,000. మా ఫోన్ నెంబర్స్ కూడా 9000-838-555. అలాగే ఇంకో నెంబర్ 8008968277. ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి, మాతో మాట్లాడండి. మీ యొక్క ప్రాబ్లం డెఫినెట్గా వీ విల్ సాల్వ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా సార్ చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గానగపాటి ట్రేడింగ్ అకాడమీకి వెళ్ళండి. అక్కడ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అండ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎలాంటి అడ్వైజెస్ కావాలన్నా కూడా మీరు అడ్వైజెస్ కూడా తీసుకోవచ్చు. సో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 9000-838-555కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.